సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇప్పుడు ఇండికేటర్‌లో బై అండ్ సెల్ ఎలా కన్సిడర్ అవుతుందంటే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇప్పుడు ఈ కలర్ ఉన్నది మనకి సపోర్ట్, ఈ కలర్ ఉన్నది రెసిస్టెన్స్. ఇక్కడ మనకి ఒక రెసిస్టెన్స్ ఉంది కానీ థిక్‌నెస్ తక్కువ ఉంది. ఇక్కడ కూడా మనకి థిక్‌నెస్ తక్కువ ఉంది కంపారబుల్ టు థిస్ పర్టిక్యులర్ మేజర్ లైన్. అంటే ఇది కొంత పవర్‌ఫుల్‌గా ఉంది. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గా యాక్ట్ అయింది. నెక్స్ట్ టైమ్ రివర్సల్ ఎక్కడ జరుగుతుందనే దానికి మీకు టెన్షనే అవసరం లేదు. ఎందుకంటే ఈ ఇండికేటర్ పర్టిక్యులర్‌గా అలాంటి లోటుని మనకి క్లియర్ చేస్తుంది. ఎప్పుడైనా మీకు ఏ ఒక ఇన్‌స్ట్రుమెంట్ అయినా సరే మీరు చూస్తేనే వచ్చి నిఫ్టీ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో మనం చాలా క్లియర్‌గా చూసామంటే స్మాల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని కూడా మనకి హైలైట్ చేస్తుంది. ఈ ఇండికేటర్‌లో దాదాపు నేను ఆల్మోస్ట్ 4 ఇంపార్టెంట్ మేజర్ పారామీటర్స్‌ని నేను ఎనేబుల్ చేశాను. సో, పర్టిక్యులర్‌గా మనకి హైయర్ హైస్, లోవర్ లోస్ వెర్షన్స్ కావచ్చు, లేదా మనకి ఎక్కడెక్కడ మనకి బ్రేక్‌ఔట్స్ అయ్యాయో పర్టిక్యులర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆ పర్టిక్యులర్ లెవెల్స్ మళ్ళీ మనకి ఈఎంఏ లేదా ఎస్ఎంఏ మూవింగ్ యావరేజ్‌ని కూడా మనం న్యూమరిక్‌గా వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మళ్ళీ దాని కలర్స్ మనకి హైలైట్ అవుతుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ థిక్‌నెస్ అనేది మనకి అక్కడున్న వాల్యూమ్ అంటే అక్కడున్న పర్టిక్యులర్‌గా స్ట్రెంగ్త్ ఏంటుందనేసి అది మనకి థిక్‌నెస్‌లో చెప్తూ ఉంటుంది ఈ పర్టిక్యులర్ ఇండికేటర్. సో లెట్ us begin this video. If watching this first time, I request you kindly subscribe for more valuable insights based on ట్రేడింగ్ సైకాలజీ, ట్రేడర్స్ మిస్టేక్స్, ట్రేడర్స్ మైండ్ సెట్, మళ్ళీ ట్రేడింగ్ వ్యూ బెస్ట్ ఇండికేటర్స్. నేను మీకు ఏ ఇండికేటర్స్ చెప్తానో ఆ పర్టికులర్ ఇండికేటర్స్ నేను పర్సనల్‌గా బ్యాక్ టెస్టింగ్ చేసి మీకు ప్రతి ఒక్క ఇండికేటర్‌ని నేను సజెస్ట్ చేసేలేదు. కొన్ని ఇండికేటర్ మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను. ఐ రిక్వెస్ట్ టు కైండ్లీ జాయిన్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్ తెలుగు ట్రేడింగ్ సీక్రెట్. అక్కడ ప్రతిరోజు నేను వాల్యుయబుల్ ఇన్సైట్ షేర్ చేస్తూ ఉంటాను ఫర్ యువర్ మోర్ నాలెడ్జ్ పర్పస్. ట్రేడింగ్ వ్యూ కమ్యూనిటీ సెక్షన్‌లో ఉన్న ఈ పర్టికులర్ ఇండికేటర్‌ని సెట్టింగ్స్ ఏంటి, మళ్ళీ ఇండికేటర్ ఎలా వర్క్ చేస్తుంది, మళ్ళీ ఇండికేటర్‌లో మనం ఎలా దీన్ని మన ఒక అడ్వాంటేజ్‌గా మార్చుకోవాలనేది. సో ఫస్ట్ లెట్ మీ రిమూవ్ దిస్ ఇండికేటర్. మళ్ళీ కొత్తగా ఇండికేటర్ ఎలా ప్లాట్ చేయాలి, మళ్ళీ ఇందులో ఉన్న సెట్టింగ్స్ ఏంటి, నేను ఏ సెట్టింగ్స్‌ని ఎనేబుల్ చేశాను, అండ్ ఇక్కడ ఉన్న మనకి సిగ్నల్స్ ద్వారా మనం ఎలా బై అండ్ సెల్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ఎనీ టైమ్ ఫ్రేమ్ అండ్ ఎనీ ఇన్‌స్ట్రుమెంట్ అండ్ యువర్ ట్రేడింగ్ స్టైల్. సో ఇన్ ఇండికేటర్ సెక్షన్ మనం టైప్ చేయాల్సింది సపోర్ట్ రెసిస్టెన్స్ ఛానల్. సో సపోర్ట్ రెసిస్టెన్స్ ఛానల్ అంటే దాదాపు 10-20 పాపులర్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. అది మన ట్రెండింగ్ సెక్షన్స్‌లో ఉంటుంటాయి. సో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది సపోర్ట్ రెసిస్టెన్స్ ఛానల్. డెవలపర్ 44.8K ఫాలోవర్ ఉన్నారు. దీన్ని మీరు ఫేవరెట్ క్లిక్ చేసుకున్నారంటే మీ ఒక ఫేవరెట్ లిస్ట్ లో ఉంటుంది ఈ పర్టికులర్ ఇండికేటర్. సో లెట్ మీ ప్లాట్ దిస్ ఇండికేటర్ ఆన్ ద స్క్రీన్. సో ఇప్పుడు మనం ఇండికేటర్ ప్లాట్ చేసాం కదా, మనం నిఫ్టీ 1 మినిట్ టైం ఫ్రేమ్ లో ఉన్నాము. సో ఇండికేటర్ వచ్చి మనకు కొంచెం డల్ కలర్ లో ఉంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆల్మోస్ట్ సేమ్ కలర్ లో కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనం కొంచెం మేజర్ సెట్టింగ్స్ అనేది చేసుకుంటాం. సో సెట్టింగ్స్ ఏంటంటే ఫస్ట్ ఇన్పుట్ లో వెళ్ళినప్పుడు పివోట్ పీరియడ్ 10 ఉంది. దీన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, మినిమం 4 ఉంటుంది, 4 కన్నా కిందికి వెళ్ళదు. అప్ సైడ్ అయితే మీరు ఎంతైనా చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ 10 ఉంటుంది. సోర్స్ వచ్చి హైలో ఉంది, క్లోజ్ ఓపెన్ ఉంది. మీరు క్యాండిల్ హైలో కావాలా, క్లోజ్ ఓపెన్ కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మాక్సిమం ఛానల్ విడ్త్ 5, మినిమం స్ట్రెంగ్త్ మనకి 1 ఉంది. మాక్సిమం నంబర్ ఆఫ్ సపోర్ట్ రెసిస్టెన్స్ 6 ఉంది. అంటే మనకి రెసిస్టెన్స్ సైడ్ 6, సపోర్ట్ సైడ్ 6 లెవెల్స్ మనకి డ్రా అవుతుంది. లుక్ బ్యాక్ పీరియడ్ 290 క్యాండిల్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి మెయిన్ ఉండేది ఏంటంటే కలర్స్, రెసిస్టెన్స్ కలర్స్ ఉన్నాయి కదా, దాన్ని కొంత థిక్నెస్ ఇంప్రూవ్ చేశారంటే ఇప్పుడు మన స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, రెసిస్టెన్స్ వచ్చి మనకి థిక్నెస్ ఇంప్రూవ్ అవుతుంది. సపోర్ట్ కలర్‌ని కొంత థిక్నెస్ ఇంప్రూవ్ చేసుకోండి. కలర్ వెన్ ప్రైస్ ఇన్ ద ఛానల్. ఛానల్ దగ్గర పర్టిక్యులర్‌గా ప్రైస్ ఉన్నప్పుడు ఏ కలర్ కావాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లెట్ మీ సెలెక్ట్ బ్లూ. ఓకే. ఇక మన కిందికొస్తే ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎక్స్‌ట్రాస్‌లో ఉంటుంది ఇన్పుట్ సెక్షన్‌లో. షో పివోట్ పాయింట్స్. పివోట్ పాయింట్స్ అన్నప్పుడు మనకి లో అండ్ హై. ఇప్పుడు స్క్రీన్ మీద మనకి లో అండ్ హై కనిపిస్తుంది కదా, లెట్ మీ డిసేబుల్. సో లో అండ్ హై వచ్చి మనకి ఇక్కడ వెళ్ళిపోయింది. సో మీకు లో అండ్ హై కావాలి ఎనీ టైమ్ ఫ్రేమ్ అంటే బేస్డ్ ఆన్ ఎనీ టైమ్ ఫ్రేమ్ అక్కడ ఫార్మేషన్ అయిన లో అండ్ హై కన్సిడర్ చేసుకొని మనకి పర్టికులర్‌గా మార్క్ చేస్తూ ఉంటుంది. షో బ్రోకన్ సపోర్ట్ రెసిస్టెన్స్. ఎక్కడెక్కడ పర్టికులర్ లో హై బ్రోక్ అయింది, సపోర్ట్ బ్రోక్ అయింది, ఏ క్యాండిల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసిందో ఆ క్యాండిల్స్ దగ్గర మనకి యారో మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా బాటమ్ సైడ్ వస్తే మూవింగ్ యావరేజ్ 1, మూవింగ్ యావరేజ్ 2. సో ఇక్కడ మనకి 50 అండ్ 200 ఉంది. ఈ పక్క మనకి ఎస్ఎంఏ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. సో సింపుల్ మూవింగ్ యావరేజ్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ రెండులో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐ ప్రిఫర్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. మీరు స్కాల్పింగ్ చేసేలాగా ఉంటే యూ క్యాన్ కస్టమైజ్ యువర్ ప్రిఫరబుల్ వాల్యూ. సో 50 ఉంది, నేను 12 వేసుకున్నా. 200 ఉండేది, ఐ విల్ మేక్ ఇట్ అరౌండ్ 20. ఓకే. సో దిస్ ఈస్ ద సెట్టింగ్స్. సో యూ క్యాన్ చేంజ్. మీరు ఈఎంఐ ఏ నంబర్ అయినా మీరు చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని డిసేబుల్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు ఇది ఉంచుకోవచ్చు. అండ్ షో బ్రోకన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అవసరం లేదంటే యూ క్యాన్ రిమూవ్ దట్ పర్టికులర్ పాయింట్స్. ఓకే. అండ్ ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను కాబట్టి ఐఎమ్ ఎనేబులింగ్ ఆల్. ఇక మనం స్టైల్ వైపు వెళ్తే కలర్. సో మనకి ఫస్ట్ ఉన్న ఈఎంఐ పర్టికులర్గా 12 ఉంది కదా, దాని థిక్నెస్ ఇది. ఓకే. సో సెకండ్ ఉన్నది మనం కొంత థిక్నెస్ పెంచుకుంటారు, దట్ ఈస్ 20, బ్లాక్ లైన్ చేసుకుంటారు. ఓకే. ఇది సెట్టింగ్స్. అండ్ ఇన్పుట్లో వచ్చి స్టైల్లో వచ్చి మనకి షేప్స్ ఉన్నాయి,
బాక్సెస్ ఉన్నాయి. బాక్సెస్ రిమూవ్ చేస్తే ఇంకా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ వెళ్ళిపోతాయి. దిస్ ఈస్ స్టైల్‌లో ఉన్నది రెండే 2 మనకి ప్లాట్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. విజిబిలిటీ దట్ ఈస్ నథింగ్ మచ్. ఇప్పుడు మన ఇండికేటర్ ప్లాట్ అయింది. సో, నేను ఇందాకే చెప్పాను కదా! సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇప్పుడు ఇండికేటర్‌లో బై అండ్ సెల్ ఎలా కన్సిడర్ అవుతుందంటే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇప్పుడు ఈ కలర్ ఉన్నది మనకి సపోర్ట్, ఈ కలర్ ఉన్నది రెసిస్టెన్స్. ఇక్కడ మనకి ఒక రెసిస్టెన్స్ ఉంది కానీ థిక్‌నెస్ తక్కువ ఉంది. ఇక్కడ కూడా మనకి థిక్‌నెస్ తక్కువ ఉంది కంపారబుల్ టు దిస్ పర్టిక్యులర్ మేజర్ లైన్. అంటే ఇది కొంత పవర్‌ఫుల్‌గా ఉంది. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గా యాక్ట్ అయింది. సో, నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఇండికేటర్ మీరు యూజ్ చేస్తుంటే ఒకటి ఎక్కడ మనకి పర్టిక్యులర్‌గా సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయిన క్యాండిల్ దగ్గర యారో చూడండి. అంతకన్నా ముందు మనకి ఆ నియరెస్ట్ పాయింట్ దగ్గర లో ఫార్మేషన్ ఉండాలి. అండ్ దాంతో పాటు మనకి ఇక్కడ సపోర్ట్ అనేది ఉండాలి. ఫస్ట్ ఈజ్ మనకి సపోర్ట్ ఉండాలి. అండ్ లో ఫార్మేషన్ అయి ఉండాలి. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యారో కనిపించాలి. అంటే బ్రోకెన్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మనకి ఇలాంటి యారో ఉంటే ఫోర్త్ కన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ నుంచి మనకి క్రాస్ అవుతుంది. ఓకే. సో, ఈఎంఐ నేను 12 ఏసుకున్నా కదా! 12 అండ్ 20. సో, మీరు కూడా ఈ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మీరు ఏ నంబర్ అయినా ఏసుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ స్కాల్పింగ్ యూ కెన్ ఈవెన్ మినిమైజ్ చేసుకోవచ్చు. 12 ఉన్నది మీరు 9 ఆర్ 8 ఏసుకోవచ్చు. బేస్డ్ ఆన్ యువర్ ట్రేడింగ్ స్టైల్, బేస్డ్ ఆన్ యువర్ మూవింగ్ యావరేజ్ మీరు ఏది ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ చాలా కంఫర్టబుల్‌గా ఉన్నారో, ఆ లెవెల్ మీరు ఏసుకున్నారంటే ఇక్కడికి మనకి కన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఈ పర్టిక్యులర్ క్యాండిల్ దగ్గర. సో, ఇక్కడ మనకి 3 కన్ఫర్మేషన్స్ వస్తాయి అండ్ హియర్ సో, నెక్స్ట్ యూ కెన్ ర్యాలీ అప్ టు నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరకి టేక్ ప్రాఫిట్. ట్రైల్ చేసుకుంటూ వెళ్ళండి. స్టాప్ లాస్ షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ ఒక సింపుల్ ఇండికేటర్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌తో పాటు, స్వింగ్ హై అండ్ లో లెవెల్స్‌తో పాటు, బ్రోకెన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సింబల్స్‌తో పాటు, ఈఎంఏ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్‌ని కూడా మనకి అందిస్తుంది. సో, ఈ ఒక సింపుల్ ఇండికేటర్. సో, నౌ లెట్ మీ స్విచ్ ఇట్ ఫర్ ఎనీ అదర్ టైమ్ ఫ్రేమ్ ఆర్ ఎనీ ఇన్‌స్ట్రుమెంట్. సో, లెట్ మీ గో ఫర్ బిట్‌కాయిన్. ఓకే. సో, మనం ఇప్పుడు బిట్‌కాయిన్‌లో ఉన్నాం. సో, బిట్‌కాయిన్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ఇట్స్ వెరీ క్లియర్. ఇక్కడి నుంచి మనకి బై సింబల్ దొరికింది. మనకి లెవెల్ బ్రేక్ అయింది. ఇక్కడ లో ఫార్మేషన్ అయింది. అప్పర్ సైడ్ హై ఇక్కడి నుంచి హై దాకా వెళ్ళింది. అండ్ ద వన్ యూ ఆర్ లుకింగ్ ఈస్ ఎ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్. లెట్ మీ స్విచ్ ఇట్ ఫర్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కి వచ్చినప్పుడు మనకి బాటమ్ సైడ్ మనకి సపోర్ట్ ఉంది. అప్పర్ సైడ్ మల్టిపుల్ రెసిస్టెన్స్ ఉన్నాయి. కానీ బ్లూ లైన్ ఏంటి? ఇందాకే మనం సెట్టింగ్స్‌లో చేంజ్ చేసాం కదా! బ్లూ లైన్ ఈస్ నథింగ్ బట్ మనకి పర్టిక్యులర్ ప్రైస్. కలర్ వెన్ ప్రైస్ ఇన్ ద ఛానెల్. ఒక ఛానెల్ దగ్గర ప్రైస్ ఉందంటే ఆ ఛానెల్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ సెకండరీ. కానీ ప్రైస్ ఒక ఛానెల్ దగ్గర ఉందంటే ఆ ఛానెల్ కలర్ మనం బ్లూ సెలెక్ట్ చేసుకున్నాం. సో, ఇలా మీరు ఏ ఒక్క టైమ్ ఫ్రేమ్, ఏ ఒక్క ఇన్‌స్ట్రుమెంట్ అయినా యూజ్ చేసి చూడండి. చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మీరు చూసారంటే రెస్పెక్ట్ చేస్తూ వెళ్తుంది. ఇది బీటీసీ యూఎస్‌డి బిట్‌కాయిన్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్ చూసామంటే బాటమ్ సైడ్ లో ఫార్మేషన్, హయ్యర్ సైడ్ మనకి మల్టిపుల్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఇక్కడ సపోర్ట్ ఉంది. ప్రైస్ ఆల్రెడీ ఒక ఛానెల్‌లో వెళ్తుంది. ఆ ఛానెల్ మల్టిపుల్ టైమ్ ఇక్కడ రెస్పెక్ట్ చేసుకుంటూనే ఉంది. గుర్తుపెట్టుకోండి, సెల్ అట్ హై. మీరెప్పుడు సెల్ అట్ హై ప్రిఫర్ చేయండి. బై అట్ లో. మీరు బై అట్ లో ప్రిఫర్ చేయండి. సో, లో అంటే ఎల్. ఎల్ దగ్గర మనకి ఫస్ట్ కన్ఫర్మేషన్ అక్కడ లో ఉండాలి. సెకండ్ కన్ఫర్మేషన్ అక్కడ సపోర్ట్ లెవెల్ ఉండాలి. థర్డ్ కన్ఫర్మేషన్ అక్కడ మనకి బ్రేక్‌ఔట్ అయి ఉండాలి. సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్. ఫోర్త్ కన్ఫర్మేషన్ మీ ఒక పర్టిక్యులర్ ఈఎంఏ క్రాస్ ఓవర్ అయ్యి సిగ్నల్ చూపించాలి. ఈ ఒక క్యాండిల్‌లో మనకి 4 కన్ఫర్మేషన్స్‌తో పాటు మీరు వేరే ఒక స్ట్రాటజీ యూజ్ చేస్తుంటే, ఆ స్ట్రాటజీని ఈ క్యాండిల్‌తో కంపేర్ చేశారంటే మీకది బోనస్ పాయింట్‌గా ఉంటుంది. సో, ఈ పర్టిక్యులర్ క్యాండిల్ ఇండికేటర్‌ని స్టాండ్ అలోన్ ఇండికేటర్‌గా కాకుండా మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్డ్ కన్ఫర్మేషన్ టూల్‌గా యూజ్ చేయండి. మీ ఒక ఇతర స్ట్రాటజీతో కంపేర్ చేయండి. మినిమమ్ 15-20 మినిట్స్ ఒక్కసారైనా ఈ ఇండికేటర్‌తో టైమ్ స్పెండ్ చేసి మీ ఒక ఫేవరబుల్‌గా మీరు ఎక్కువ ఏ స్టాక్స్ ఇండైసెస్‌లో ట్రేడ్ చేస్తారో బ్యాక్ టెస్టింగ్ చేసి చూడండి. పేపర్ ట్రేడ్ చేసి చూడండి. లైవ్ మార్కెట్‌లో మీకు పేపర్ ట్రేడింగ్ యాప్స్ చాలా ఉన్నాయి ప్లే స్టోర్‌లో. పేపర్ ట్రేడ్‌లో యూజ్ చేసి ఒక్కసారి ఇది కన్ఫర్మేషన్ అయితే ఫేవరెట్ లిస్ట్‌లో చేసుకోండి. ఈ పర్టిక్యులర్ ఇండికేటర్ నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా లైవ్ మార్కెట్‌లో మీకు ఇండికేటర్ అవసరం పడితే ఇమ్మీడియేట్‌గా వితిన్ నో టైమ్ మీరు టైమ్ వేస్ట్ లేకుండా మీరు డెఫినిట్‌గా ఇండికేటర్ ప్లాట్ చేశారంటే వితౌట్ ఎనీ లాగ్ ఏ ఒక టైమ్ ఫ్రేమ్, ఏ ఒక ఇన్‌స్ట్రుమెంట్ అయినా సరే ఇది మీకు క్లీన్‌గా సిగ్నల్స్ ఇస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సెట్టింగ్స్ కొంత మీరు ఆల్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇఫ్ యూ వాచింగ్ దిస్ వీడియో ఫస్ట్ టైమ్ ఐ రిక్వెస్ట్ యూ కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయాలి, ట్రేడర్స్‌తో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ ట్రేడింగ్. టెలిగ్రామ్ గ్రూప్ ఫాలో చేసుకోండి డైలీ వాల్యుబుల్ ఇన్సైట్స్ కోసం.